ఓకే అమ్మా, ఈ వీడియోలో మనము బక్లింగ్ అండ్ ట్రికిల్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బక్లింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే బెండింగ్. బక్లింగ్ అంటే బెండింగ్ అని మీనింగ్ వస్తుంది సార్. మరి బక్లింగ్ అంటే ఏంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఆఫ్లైన్ కోచింగ్ వచ్చినారు, వాళ్ళకి ఈవినింగ్ 6 PM వరకు క్లాస్ జరిగింది అనుకోండి. ఆ 6 PM తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక 1 hour బాగా అలసిపోయినట్లు ఫీల్ అవుతారు ఫస్ట్. అవునా లేదా? ఎందుకంటే ఇంతసేపు మనం క్లాస్ విన్నాంరా, లేకుంటే ఎవరో ఒక ఆన్లైన్ చూస్తున్నాడు, ఈవినింగ్ 6 వరకు 7 వరకు చూస్తున్నాడు, దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే మనం చాలాసేపు క్లాస్ విన్నామని ఒక 1 hour బాగా ఫీల్ అవుతారు అలసిపోయినట్లు. దాని తర్వాత ఏం చేస్తారు, దిల్సుఖ్ నగర్లో ఉన్నాం కదా, దిల్సుఖ్ నగర్లో టీ బాగుంటుంది, సో అలా ఒక రౌండ్ వేసి ఓ 2 టీలు తాగి వస్తారు. అలా తాగి వచ్చేసరికి 8 PM అవుతుంది. 8 PMకి చదువుకుందామని ఓపెన్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరూ డిన్నర్కి వెళ్తూ ఉంటారు హాస్టల్లో. సో మనం కూడా డిన్నర్ చేసి చదువుకుందాం అనుకుంటారు. ఆ డిన్నర్ చేసేసరికి 9 అవుతుంది. ఇక ఎందుకంటే ఇంటర్నేషనల్ విషయాలన్నీ మనమే డిస్కస్ చేయాలి, అవునా లేదా? సో 9 అయింది సార్ మొత్తం మీద. ఇక స్టార్ట్ చేయాలి, ఇక చదవడము ఇక ముందు పెట్టుకుంటారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ హాయ్ అని, ఏంటిది మెసేజ్ మీ మొబైల్లో. ఇక ఆ యుద్ధం ఎప్పటి వరకు సాగుద్ది సార్ అంటే, ఇగో ఇక్కడ బ్యాటరీలో ఇక్కడ మన ఛార్జింగ్ పర్సంటేజ్ రెడ్ కలర్ వచ్చేంత వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఎస్ సార్ నో? సో ఆ రెడ్ కలర్ వచ్చేసరికి అది 12 PM లేదంటే 12 AM లేదంటే 1 AM కూడా అవ్వచ్చు కదా. ఎస్ సార్ నో? సో అప్పుడు ఏం చేస్తామంటే, ఇంకా బ్యాటరీ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా మనము ఆ డిస్కషన్ అక్కడి వరకు స్లోగా క్లోజ్ చేసి అప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని ఎండ్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు మనము 2 AM ఛార్జింగ్ పెడితే మళ్ళీ మన మొబైల్ 8 AM వరకు ఛార్జ్ అవుతూనే ఉంటుంది. జనరల్గా 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మనం పడుకొని ఉంటాం కదా, అది ఒక 6-7 hours ఛార్జ్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా రెగ్యులర్గా ఓవర్ ఛార్జింగ్ ఓవర్ డిశ్చార్జింగ్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఈ విధంగా స్లిమ్గా స్ట్రేట్గా ఉండాల్సిన మన ఎలక్ట్రోడ్స్ అనేవి ఈ విధంగా స్ట్రేట్గా ఉండాల్సిన మన ఎలక్ట్రోడ్స్ అనేవి ఈ విధంగా బెండ్ అయిపోతాయి. ఈ విధంగా ఎందుకు బెండ్ అయినాయి సార్ అంటే, బికాస్ ఆఫ్ టెంపరేచర్ రైజెస్. టెంపరేచర్ బాగా పెరగడం వల్ల, కంటిన్యూస్గా బాగా పెరగడం వల్ల, డ్యూ టు ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్ వలన మనము 2 గంటలు ఛార్జ్ చేయాల్సింది మనం 6 hours ఛార్జ్ చేస్తున్నాం. అలా ఓవర్ ఛార్జింగ్ వల్ల దాంట్లో టెంపరేచర్ బాగా పెరిగి ఇలా స్ట్రేట్గా ఉండాల్సిన మన ఎలక్ట్రోడ్స్ ఇలా బెండ్ అవుతాయి. ఈ బెండింగ్ ఫినామినానే మనం ఏమంటున్నామంటే బక్లింగ్ అంటున్నాం. దిస్ ఈస్ కాల్డ్ బక్లింగ్. ఇక్కడ బక్లింగ్కి రీజన్ చార్టింగ్ కాదు సార్, గుర్తుపెట్టుకోండి, ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్. ఆ ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్ వల్ల ఇలా అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ బక్లింగ్. సో ఇప్పుడు బక్లింగ్ అంటే ఏంటి సార్ అంటే, డ్యూ టు ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్, the bottom of the electrodes, ఆ ఎలక్ట్రోడ్స్ యొక్క కింది ప్లేస్ లో the bottom of the electrodes gets bent. ఆ బాటమ్ లో బెండ్ అవుతాయి. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ బక్లింగ్. మనం దీన్నే ఏమంటామంటే బక్లింగ్ అని పిలుస్తాము. ఇలా బక్లింగ్ అవ్వద్దు అంటే ఏం చేయాలి సార్ అంటే, జనరల్గా ఒక 95 or 98% ఆఫ్ ఛార్జింగ్ వచ్చినప్పుడు మనం ఛార్జర్ రిమూవ్ చేయాలి. మళ్ళీ ఓవర్ డిశ్చార్జ్ చేయకూడదు. అది రెడ్ కలర్ వస్తుంది 20%కో 10%కో, అక్కడే మనము డిశ్చార్జింగ్ ఆపేసి మళ్ళీ ఛార్జింగ్ కనెక్ట్ చేయాలి. ఆ విధంగా మనం బ్యాటరీని మెయింటైన్ చేసుకుంటే అప్పుడు బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడంటే మన సెల్ ఫోన్లో బ్యాటరీస్ నాన్ రిమూవబుల్. ఇంతకుముందు సెల్ ఫోన్లో బ్యాటరీస్ బయటకు వచ్చేవి, చిన్న చిన్న మొబైల్స్ ఇప్పటికి కూడా వస్తాయి. అందులో చూడండి మీరు, ఓవర్ ఛార్జింగ్ ఓవర్ డిశ్చార్జింగ్ చేసిన తర్వాత బ్యాటరీ కొంచెం లావ్ అవుతుంది.
బ్యాటరీ కొంచెం లావ్ అవుతుంది, అగో దాన్ని ఏమంటామంటే మనం బక్లింగ్ అంటాము. బక్లింగ్ అంటే డ్యూ టు ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్ ఎలక్ట్రోడ్స్ అనేవి బెండ్ అవుతాయి. ఆ బెండ్ అయ్యే ఎఫెక్ట్నే, ఆ బెండ్ అయ్యే ఫినామినానే మనము బక్లింగ్ అని పిలుస్తున్నాం. ఈ బక్లింగ్ ని అవాయిడ్ చేయాలంటే ఓవర్ ఛార్జింగ్ చేయొద్దు, ఓవర్ డిశ్చార్జింగ్ చేయొద్దు. 98% అనుకోండి, 98% కంటే ఎక్కువగా ఛార్జింగ్ చేయొద్దు. 10% అనుకోండి, అట్లీస్ట్ 10% కన్నా తక్కువగా డిశ్చార్జ్ చేయొద్దు. ఆ విధంగా మెయింటైన్ చేస్తే బక్లింగ్ రాకుండా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఇది అబౌట్ ద బక్లింగ్. మరి ట్రికిల్ ఛార్జింగ్ అంటే, జనరల్గా ట్రికిల్ ఛార్జింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే స్లో రేట్ ఆఫ్ ఛార్జింగ్. ట్రికిల్ ఛార్జింగ్ అంటే స్లో రేట్ ఆఫ్ ఛార్జింగ్, అంటే రేట్ ఆఫ్ ఛార్జింగ్ అనేది తక్కువగా ఉండాలి. ఎంత ఉంటుంది రేట్ ఆఫ్ ఛార్జింగ్ అంటే, ఇక్కడ రేట్ ఆఫ్ ఛార్జింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 5 to 10% అని చెప్పొచ్చు. ఒక 5% అని చెప్దాం సార్. ఆల్మోస్ట్ 5% ఆఫ్ నార్మల్ ఛార్జింగ్, 5% ఆఫ్ నార్మల్ ఛార్జింగ్. నార్మల్ ఛార్జింగ్ తో కంపేర్ చేస్తే మన ట్రికిల్ ఛార్జింగ్ లో రేట్ ఆఫ్ ఛార్జింగ్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ 5%. ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తే దాన్ని ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ఎందుకు సార్ ఈ ట్రికిల్ ఛార్జింగ్ చేయడము? ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన 2 బ్యాటరీస్ ని ఫుల్ గా ఛార్జ్ చేసినాడు. ఒకటేమో కెమెరాలో వేసినాడు, కెమెరాలో వేసిన తర్వాత ఒక 2 hours లో ఇది 0 అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ బ్యాటరీలో 100% ఛార్జింగ్ ఉండే, ఆ 100% ఛార్జింగ్ ఉన్న ఆ బ్యాటరీని తీసి ఇప్పుడు కెమెరాలో వేసాడు. కెమెరాలో వేసిన తర్వాత చూస్తే దాంట్లో 98% ఛార్జింగ్ ఉంది. మరి రిమైనింగ్ 2% ఏమైంది సార్? రిమైనింగ్ 2% ఏమైంది సార్ అంటే దీంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల కొన్ని లాసెస్ వచ్చినాయి. ఆ లాసెస్ వల్ల కొంత ఛార్జింగ్ అనేది యూటిలైజ్ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని 100% అలానే మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇది 90% అయింది అనుకోండి, 10% ఛార్జింగ్ తగ్గిపోయింది. అలా దిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బ్యాగ్ లో పెట్టకుండా ఛార్జర్ కనెక్ట్ చేసి పెట్టాలి. నువ్వు బ్యాగ్ లో పెట్టకుండా ఛార్జర్ కి కనెక్ట్ చేసి పెడితే అది ఓవర్ ఛార్జింగ్ అయిపోయి ఏమవుతుంది? బక్లింగ్ అవుతుంది. ఛార్జింగ్ పెడితేనేమో బక్లింగ్ అవుతుంది, తీస్తేనేమో లాస్ అవుతుంది. మరి ఎట్లా సార్ అంటే, ఇలా ఈ లాస్ ఎంత అవుతుందో అంత మాత్రమే ఛార్జింగ్ చేయడాన్ని ఏమంటారంటే ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. అంత మాత్రమే ఛార్జింగ్ చేయడాన్ని ఏమంటారంటే ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ట్రికిల్ ఛార్జింగ్ అంటే, ఈ ట్రికిల్ ఛార్జింగ్ ఎందుకు సార్ అంటే ఇట్ కాంపన్సేట్ అంటే అది కాంపన్సేట్ చేస్తుంది. ఏం కాంపన్సేట్ చేస్తుంది? ఇట్ కాంపన్సేట్ ఇంటర్నల్ లాసెస్, ఇంటర్నల్ ఆర్ సింపుల్లీ సే నో లోడ్, ఇంటర్నల్ ఆర్ నో లోడ్ లాసెస్ ఆఫ్ ద బ్యాటరీ, నో లోడ్ లాసెస్ ఆఫ్ ద బ్యాటరీ. ఆ బ్యాటరీ యొక్క నో లోడ్ లాసెస్ ని కాంపన్సేట్ చేయడానికి మాత్రమే మనం ట్రికిల్ ఛార్జింగ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రికిల్ ఛార్జింగ్ ఎందుకు అంటే, ఎంత ఛార్జ్ చేయాలి మనము, దాని ఇంటర్నల్ గా ఎంత లాస్ అయితే వస్తుందో అంత మాత్రమే ఛార్జింగ్ చేయాలి. దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఛార్జింగ్ చేయడాన్నే ట్రికిల్ ఛార్జింగ్ అంటున్నాం. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ట్రికిల్ ఛార్జింగ్ లో రేట్ ఆఫ్ ఛార్జింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలి? దీని యొక్క ఛార్జింగ్ యొక్క రేట్ ఎంత ఉండాలంటే రేట్ ఆఫ్ ఛార్జింగ్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ సెల్ఫ్ డిశ్చార్జ్. అది సెల్ఫ్ గా ఇంటర్నల్ గా కొంత డిశ్చార్జ్ అవుతుంది కదా, అది ఎంత సెల్ఫ్ డిశ్చార్జ్ అవుతుందో అంత మాత్రమే ఛార్జింగ్ చేయడాన్నే ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ట్రికిల్ ఛార్జింగ్ అంటాము. ఈ ట్రికిల్ ఛార్జింగ్ లో మనం స్లోగా ఛార్జ్ చేస్తాం. దాన్ని ఛార్జింగ్ ఎందుకు అంటే నో లోడ్ లాసెస్ ని కాంపన్సేట్ చేయడానికి, అది ఎంత సెల్ఫ్ డిశ్చార్జ్ అవుతుందో అంత మాత్రమే ఛార్జింగ్ చేస్తే దాన్ని ట్రికిల్ ఛార్జింగ్ అంటున్నాం. ట్రికిల్ ఛార్జింగ్ దిస్ ఛార్జింగ్ యూజ్డ్ ఫర్ ఆర్ ట్రికిల్ ఛార్జింగ్ యూజ్డ్ ఫర్ దిస్ ఛార్జింగ్ ఆర్ ట్రికిల్ ఛార్జింగ్ used to maintain
used to maintain always used to maintain always 100% charging, always 100% charging, always 100% charging అంటే ఫ్రెష్ గా ఉండేలాగా, always 100% charging in the battery. బ్యాటరీలో ఆల్వేస్ 100% ఛార్జింగ్ ఉంచడానికి మనం యూజ్ చేసే ఛార్జింగ్ మెథడ్నే ఏమంటారంటే ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. మనం యూజ్ చేసే మెథడ్నే ఏమంటామంటే ట్రికిల్ ఛార్జింగ్ అంటాము. ఈ ట్రికిల్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇట్ ఇంక్రీజెస్ బ్యాటరీ లైఫ్, ఇట్ ఇంక్రీజెస్ బ్యాటరీ లైఫ్. ఇది ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ సార్. ఇది బ్యాటరీ యొక్క లైఫ్ టైమును పెంచుతుంది, బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని కూడా పెంచుతుంది ఇండైరెక్ట్ గా చెప్పాలంటే. బట్ డైరెక్ట్ గా అయితే బ్యాటరీ యొక్క లైఫ్ టైమును పెంచుతుంది. ఏం సార్? ఒకటి బక్లింగ్, ఇంకొకటి ట్రికిల్ ఛార్జింగ్. చాలా ఇంపార్టెంట్. బక్లింగ్ అంటే బెండింగ్. ఎందుకు? ఏం బెండ్ అవుతాయి? ఎలక్ట్రోడ్స్ బెండ్ అవుతాయి. ఎందుకు బెండ్ అవుతాయి? టెంపరేచర్ పెరగడం వల్ల. టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది? ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్ వలన. ట్రికిల్ ఛార్జింగ్ అంటే ఏంటి? స్లోగా ఛార్జ్ చేయడం. ఎంత స్లోగా? నార్మల్ ఛార్జింగ్ తో కంపేర్ చేస్తే ఒక 5% మాత్రమే ఛార్జ్ చేయడం. ఎందుకు ఛార్జ్ చేస్తున్నావు? దానికి ఇంటర్నల్ గా కొన్ని లాసెస్ ఉన్నాయి. ఆ లాసెస్ ని కాంపన్సేట్ చేయడానికి ఛార్జింగ్ చేస్తున్నాం. అంటే నువ్వు ఛార్జ్ చేసే రేట్ ఎంత ఉండాలి? మనం ఛార్జింగ్ చేసే రేట్ అనేది అది ఎంత సెల్ఫ్ డిశ్చార్జ్ అవుతుందో దానికి సమానముగా ఉండాలి. నెక్స్ట్, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఆల్వేస్ 100% ఛార్జింగ్ ఉండేలాగా, ఫ్రెష్ గా బ్యాటరీ ఉండేలాగా దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇట్ ఇంక్రీజెస్ బ్యాటరీ లైఫ్. ఇంకా ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యాకప్ పర్పస్ అని కూడా చెప్పొచ్చు. ఈ ట్రికిల్ ఛార్జింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? యూజ్డ్ ఫర్ బ్యాకప్, యూజ్డ్ ఫర్ బ్యాకప్ పర్పస్. బ్యాకప్ పర్పస్ అంటే ఏంటిది సార్? బ్యాకప్ పర్పస్ అంటే ఈ ఎక్స్ట్రా బ్యాటరీ నేను ఎందుకు పెట్టుకున్నాను? బ్యాకప్ కోసం పెట్టుకున్నాను. ఒక బ్యాటరీ యూజ్ చేస్తున్నాను, అది సరిపోలేదు, ఇంకొక బ్యాటరీ కావాలి అంటే మనకు బ్యాకప్ లో ఇంకో బ్యాటరీ ఉండాలి. అలా బ్యాకప్ పర్పస్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ట్రికిల్ ఛార్జింగ్. ఆల్రెడీ 2017-18 లో బక్లింగ్ పైన క్వశ్చన్స్ అడిగాడు. ఆల్రెడీ 2022-23లలో ట్రికిల్ ఛార్జింగ్ పైన క్వశ్చన్స్ అడిగాడు సార్. ఇది జూనియర్ లైన్మెన్ కి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్మాల్ కాన్సెప్ట్ సార్, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు మీరు. రైట్ సార్?